హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 160 పాయింట్స్ గెయిన్ అయ్యి 62,571 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 49 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,609 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 498 పాయింట్స్ గెయిన్ అయ్యి 43,597 దగ్గర క్లోజ్ అయింది. వాల్టీ మార్కెట్ స్టార్టింగ్ నుంచి నిఫ్టీలో పెద్దగా మూలేదు. రీసెంట్ టైమ్స్ లో ఏ జోన్ లో అయితే మనకి రిజెక్షన్స్ ఆర్ సపోర్ట్ కనిపిస్తూ వచ్చిందో అదే జోన్ దగ్గరికి ఇవాళ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రావడం, అక్కడి నుంచి రిజెక్ట్ అవడం జరిగింది 18,620 లెవెల్. బట్ బ్యాంక్ నిఫ్టీలో చాలా ఇంట్రెస్టింగ్ మూవ్ కనిపించింది. ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి అనుకున్న రెసిస్టెన్స్ దగ్గర కొంత కన్సాలిడేట్ అయ్యి రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాక అగైన్ అది సపోర్ట్ గా మార్చుకుంటూ వన్ డైరెక్షనల్ గా మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో కూడా ఒక గుడ్ ర్యాలీ కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో డైరెక్షనల్ గా మనకు కనిపించింది. దీనికి మెయిన్ రీజన్ కొన్ని పర్టికులర్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెకండ్ హాఫ్ లో బెటర్ గా మూవ్ అవడం, పర్టికులర్ గా పిఎస్యు బ్యాంకింగ్ స్పేస్ అంతా కూడా పాజిటివ్ గా ఉంటూ ఉండడం కూడా బ్యాంక్ నిఫ్టీని వాళ్ళ స్ట్రాంగ్ గా మూవ్ చేసింది. అండ్ గ్లోబల్ గా బిగ్ అప్డేట్స్ ఏం లేవు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫాలో అవుతున్నాయి. ఆల్మోస్ట్ 11 మంత్స్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ట్రేడ్ అవుతున్నాయి $77 పర్ బ్యారెల్. అండ్ నేటి యూఎస్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఎక్కువగా కనిపిస్తుంది ఈక్విటీ మార్కెట్ లో. ఈవెన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కూడా వాళ్ళ బులిష్ పొజిషన్స్ ని పెద్దగా మెయింటైన్ చేయట్లేదు. ఇది మనం రీసెంట్ టైమ్స్ లో కూడా అనుకున్నాం. పర్టికులర్ గా ఎఫ్ఎన్ఓ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో లాంగ్స్ తగ్గుతూ షార్ట్స్ పెరుగుతూ ఈవెన్ పీసీఆర్ కూడా పుట్ కాల్ రేషియో కూడా కూల్ ఆఫ్ అవుతున్నట్లయితే, ఇఫ్ ఇదంతా జరుగుతున్న సందర్భంలో మార్కెట్ లో ఒకవేళ బిగ్ ఫాల్ లేకపోతుంటే దెన్ అలా మార్కెట్ లో క్రియేట్ అవుతున్న షార్ట్స్ మనకి ఎడ్జ్ నే ఇస్తాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మూవ్ అవ్వాలనుకున్న ఎక్స్ట్రీమ్ లాంగ్ పొజిషన్స్ మనకి మంచిది కాదు. ఎప్పుడైనా మార్కెట్ కొంత పెరిగాక కొంత కూల్ ఆఫ్ అవ్వాలి. అట్లీస్ట్ ఎఫ్ఎన్ఓ లో పొజిషన్స్ కూల్ ఆఫ్ అవ్వాలి. పుట్ కాల్ రేషియో ఇక్కడ నుంచి చాలా డేస్ బ్యాక్ పర్టికులర్లీ ఈ మంత్ స్టార్టింగ్ లో 1.5 దగ్గరగా ఉండేది, ఇప్పుడు 0.76 దగ్గరగా ఉంది. అండ్ ఈవెన్ లాంగ్ పొజిషన్స్ కూడా ఈ సిరీస్ స్టార్ట్ అవుతున్నప్పుడు 77% దగ్గరగా ఉంది. ఇప్పుడు నియర్ టు 60% దగ్గరగా లాంగ్ పొజిషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇన్ రీసెంట్ డేస్ మార్కెట్ లో షార్ట్ పొజిషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనకి ఛాన్స్ ఉంటుంది ఏ మాత్రం పాజిటివ్ అప్డేట్ కనిపిస్తున్న మార్కెట్ లో ఒక స్ట్రెంత్, ఒక పాజిటివ్ మూవ్ ఉండడానికి. కాబట్టి ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. పుట్ కాల్ రేషియో మరీ ఎక్స్ట్రీమ్స్ లో ఉంటున్నా, లైక్ మరీ అప్ సైడ్ 1.5 1.6 అలా ఉంటున్నా, ఆర్ డౌన్ సైడ్ 0.6 0.7 అలా ఎక్స్ట్రీమ్ లో ఉంటున్నా, ఆర్ లాంగ్ పొజిషన్స్ షార్ట్ పొజిషన్స్ కూడా ఏదైనా ఒక సైడ్ మరీ ఎక్స్ట్రీమ్ గా ఉంటుంటే ఈవెన్ ఆ డైరెక్షన్ లోనే వచ్చే న్యూస్ అప్డేట్ కూడా మార్కెట్ ఎక్కువగా రియాక్ట్ అవడానికి ఛాన్స్ ఉండదు. బికాస్ ఆపోజిట్ సైడ్ పొజిషన్స్ కవర్ అవ్వడానికి ఛాన్స్ లేనప్పుడు, లైక్ లాంగ్ సైడే ఎక్కువగా పొజిషన్స్ బిల్డ్ అయిపోతే ఈవెన్ వచ్చే పాజిటివ్ అప్డేట్ తో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు కవర్ చేసి మార్కెట్ ని పుష్ చేయడానికి స్కోప్ ఉండదు. కాబట్టి ఈవెన్ షార్ట్ పొజిషన్స్ ఎక్కువగా ఉండిపోతున్నా వచ్చే నెగిటివ్ అప్డేట్ తో ఆ లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ అయి ఫర్దర్ గా మార్కెట్ ని డౌన్ సైడ్ తీసుకువెళ్ళడానికి ఆ పవర్ అనేది ఉండదు. కాబట్టి ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ లాంగ్ ఆర్ షార్ట్ ఏది కూడా మార్కెట్ కి మంచిది కాదు. సో రీసెంట్ టైమ్స్ లో లాంగ్ సైడ్ క్రియేట్ అయిన ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ కూల్ ఆఫ్ అవుతూ ఎఫ్ఎన్ఓ లో యాక్టివిటీ కనిపిస్తూ ఉండడం కూడా మనం అది పాజిటివ్ గానే తీసుకోవాలి. బికాస్ ఇక్కడ నుంచి వచ్చే పాజిటివ్ అప్డేట్స్ కి మార్కెట్ గుడ్ వేలో రియాక్ట్ అవుతుంది, ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. మార్కెట్ పాజిటివ్ గా వెళ్ళిపోతుందని కాదు, ప్రెసెంట్ ఉంటున్న సినారియో, ప్రెసెంట్ ఉంటున్న డేటా పాయింట్స్ తో పాజిటివ్ అప్డేట్స్ కి, పాజిటివ్ న్యూస్ కి వెయిటేజ్ పెరుగుతుంది మార్కెట్ లో. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నాను అండ్ అగైన్ చెప్తున్నాను, December 13 ఈవినింగ్ రాబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ అదే December 14 ఫెడ్ అవుట్కమ్ ని ఇఫ్ ఇది ఎక్స్ట్రీమ్ గా వస్తుంటే, ఎక్స్పెక్టేషన్స్ ని మరీ బీట్ చేస్తూ వస్తుంటే మొత్తాన్ని కూడా మార్చేస్తుంది, సినారియో మొత్తాన్ని కూడా, ఫెడ్ ఈవెంట్ ని. కాబట్టి December 13 ఈ ఈవెంట్ December 14 ఇంపాక్ట్ చేస్తుంది మార్కెట్ డే ని. December 14 వస్తున్నది అప్కమింగ్ ట్రేడింగ్ సెషన్ లో ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ December 15 కూడా ఈసీబీ మీన్స్ యూరోప్ కి సంబంధించిన ఈసీబీ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా అప్డేట్స్ చేయనున్నారు. సో December 13, 14, 15 ఆ పర్టికులర్ డేట్స్ లో వస్తున్న అప్డేట్స్ ఆ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ పిఎస్యు బ్యాంక్స్ గురించి మాట్లాడుకోవాలి. డే బిఫోర్ ఎస్టర్డే సెషన్ లో బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా 48% దగ్గరగా అప్ సైడ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఎంటైర్ పిఎస్యు సెక్టార్ కూడా స్టిల్ అండర్ వాల్యూ లో ఉంది. అప్కమింగ్ టైమ్స్ లో ఇంకా పెరుగుతుందని మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు క్రెడిట్ సూస్ వాళ్ళు కూడా సేమ్ టోన్ తోనే పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ ని షేర్ చేస్తూ, అందులోనూ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తూ, పర్టికులర్ బ్యాంక్ రిలేటెడ్ గా రిటర్న్ ఆన్ అసెట్స్ కానీ, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కానీ, ఆర్ఓఈ కానీ ప్రెసెంట్ ఉన్న వాటికంటే అప్కమింగ్ టైమ్స్ లో ఇంకా బెటర్ గా అవుతుందని, అండ్ ప్రెసెంట్ 0.7 టైమ్స్ దగ్గరగా 1 year ఫార్వర్డ్ ప్రైస్ టు బుక్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టిల్ ఇంకా స్టాక్ ప్రైస్ అప్ సైడ్ కి మూవ్ అవుతూ 105 టార్గెట్ కి రీచ్ అవ్వచ్చు అనేలా క్రెడిట్ సూస్ వాళ్ళు కూడా మోర్గన్ స్టాన్లే వాళ్ళ పాజిటివ్ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుండడం. యాక్చువల్లీ మోర్గన్ స్టాన్లే వాళ్ళు 120 అరౌండ్ ఇచ్చారు టార్గెట్, వీళ్ళు 105 అంటున్నారు. బట్ ఓవరాల్ గా వీళ్ళిద్దరూ పిక్ చేసిన స్టాక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతూ ఉండడమే ఇవాళ స్టాక్ 8 to 9% మూవ్ అవడానికి రీజన్. ఇదే కాదు, క్రెడిట్ సూస్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు ఎస్బీఐ కి 730 టార్గెట్ ని అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 220 టార్గెట్ ని ఇస్తున్నారు. ఇలా పిఎస్యు బ్యాంక్స్ రిలేటెడ్ గా మల్టిపుల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇలా పాజిటివ్ రేటింగ్స్ అండ్ అప్ సైడ్ టార్గెట్స్ ని ఇస్తూ ఉండడం ఇవాళ ఎంటైర్ పిఎస్యు బ్యాంకింగ్ స్పేస్ more than
దాన్ 3% పెరిగింది అండ్ లాస్ట్ 1 వీక్ లో మోర్ దాన్ 6% పెరిగింది. నెక్స్ట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రమోటర్స్ దగ్గర ప్రెసెంట్ 82.2% దగ్గరగా వాటా ఉంది. బట్ అకార్డింగ్ టు సెబీ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ప్రకారం అది ఆ వాటా 82% నుంచి 75 కి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రమోటర్ దగ్గర ఉన్న వాటాని సెల్ చేయడం కోసం వీళ్ళు ఒక QIP ని లాంచ్ చేస్తున్నారని చెప్తున్నారు. 3,500 crore QIP మీన్స్ పెద్ద మొత్తంలో షేర్స్ ని బిగ్ ప్లేయర్స్ కి అలాట్ చేసే ప్రయత్నం ప్రెసెంట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ చేస్తున్నారని, దానికి ఫ్లోర్ ప్రైస్ 1022 అని, ఈ QIP లో భాగంగా నియర్లీ 3.4 crore షేర్స్ దగ్గరగా వీళ్ళు సెల్ చేయనున్నారనేలా కంపెనీ దగ్గర నుంచి అప్డేట్ కనిపిస్తుంది. త్రివేణి ఇంజనీరింగ్ రిలేటెడ్ గా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కనిపిస్తుంది. ఈ అప్డేట్ మాట్లాడుకునే ముందు ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మీరు గమనిస్తే త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళు త్రివేణి టర్బైన్స్ లో 21% దగ్గరగా వాటాను సెల్ చేశారు కదా. అలా త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళు త్రివేణి టర్బైన్ రిలేటెడ్ గా సెల్ చేసిన 21% వాటాలు త్రివేణి టర్బైన్స్ కి సంబంధించిన ప్రమోటర్స్ 10% వాటాను కొనుక్కున్నారు. సో అక్కడ కూడా గ్రూప్ రిలేటెడ్ గా హోల్డ్ చేసిన ఈక్విటీ రిలేటెడ్ గా రీస్ట్రక్చరింగ్ కనిపించింది. సో అలా ఒకప్పుడు త్రివేణి టర్బైన్స్ లో త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళు 20% దగ్గరగా వాటాను సెల్ చేస్తున్నారు అనేసరికి త్రివేణి టర్బైన్ స్టాక్ ఫాలో అవడం మనకు కనిపించింది కదా. ప్రెసెంట్ త్రివేణి ఇంజనీరింగ్ లో నియర్లీ 7% దగ్గరగా వాటా 1.7 crore షేర్స్ దగ్గరగా ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే 3 to 4% డిస్కౌంట్ ప్రైస్ తో ప్రమోటర్ ఎంటిటీ సెల్ చేస్తుండడం అగైన్ ఈ కంపెనీ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేసింది. సో ప్రీవియస్ గా త్రివేణి టర్బైన్ రిలేటెడ్ గా 20% వాటా, ఇప్పుడు త్రివేణి ఇంజనీరింగ్ రిలేటెడ్ గా 7% వాటా ప్రమోటర్ ఎంటిటీ సెల్ చేశాయి. ఇది గ్రూప్ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా జరుగుతున్న సెల్లింగ్ లో మనకు కనిపిస్తుంది. బట్ ఇంత పెద్ద మొత్తంలో వాటా సెల్ చేస్తుండడం బ్లాక్ డీల్స్ లో జరుగుతూ ఉండడం అండ్ మేబీ బయర్స్ దగ్గర నుంచి అంత పెద్ద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకపోవడం స్టాక్ ఫాల్ కి రీజన్ లా ఉంది. నెక్స్ట్ ఐషర్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐషర్ మోటార్స్ ని కొంత క్లోజ్ గా ట్రాక్ చేస్తున్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. ఐషర్ మోటార్స్ కి సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ మోస్ట్లీ ఇండియాలోనే ఎక్కువ చేస్తుంటారు. అవుట్ ఆఫ్ ఇండియా కేవలం 4 మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి వాళ్ళకి అండ్ అందులో 3 అమెరికాలోనే ఉన్నాయి. ఇప్పుడు అదే సేమ్ రీజియన్ లో బ్రెజిల్ లో ఇంకొక రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఒక ఆపరేషన్స్ ని స్టార్ట్ చేశారని ఇలా ఐషర్ మోటార్స్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు బ్రెజిల్ లో ఎక్కువ ఫోకస్ చేయడానికి మెయిన్ రీజన్ బ్రెజిల్ లో ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 2019 తర్వాత వీళ్ళకి గ్రోత్ 100% దగ్గరగా కనిపించిందని చెప్తున్నారు. అక్కడ ఒక స్ట్రాంగ్ గ్రోత్ వీళ్ళకి కనిపిస్తుందని అండ్ అవుట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఉంటున్న ఇతర రీజియన్స్ లైక్ 4 మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్ లో అనుకున్నావా, అన్నిట్లో కూడా బ్రెజిలే లీడింగ్ లో ఉంది. కాబట్టి ఎక్కడైతే స్ట్రాంగ్ డిమాండ్ ఉందో అక్కడ అగైన్ ప్రొడక్షన్ పెంచుకొని సేల్స్ ని పెంచుకోవాలని ఐషర్ మోటార్స్ వాళ్ళు అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో వర్క్ స్టార్ట్ చేశారు, ప్రొడక్షన్ స్టార్ట్ చేశారని వస్తున్న ఈ అప్డేట్స్ స్టాక్ ని వాళ్ళ డే హైస్ లో 2% పాజిటివ్ తో క్లోజ్ చేశాయి. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ప్రెసెంట్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా MD అండ్ CEO గా వ్యవహరిస్తున్న ఇటిరా డేవిస్ గారిని అనదర్ 2 years కి ఈ సేమ్ పొజిషన్స్ MD అండ్ CEO లో కొనసాగేందుకు RBI వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేసరికి ఇప్పటి వరకు ఈ బ్యాంక్ రిలేటెడ్ గా లీడ్ చేస్తున్న వ్యక్తి అనదర్ 2 years కూడా ఉండబోతున్నారని ఒక పాజిటివ్ సెంటిమెంట్ అండ్ ఈవెన్ ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ లో కూడా ఉంటున్న పాజిటివ్ ర్యాలీ. స్టాక్ ఇవాళ 6% అప్ సైడ్ ఎండ్ అయింది. అండ్ ఫ్రెండ్స్ సన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ అప్డేట్స్ లా కాకుండా ఇది కొంత ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి బికాస్ దీంట్లో చాలా డేటా పాయింట్స్ ఉంటాయి. ఇవాళ మనకి మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వచ్చిన డేటాని గమనిస్తే వీళ్ళ హలోల్ ప్లాంట్ రిలేటెడ్ గా ఈ ప్లాంట్ వీళ్ళకి గుజరాత్ లో ఉంది. ఈ ప్లాంట్ రిలేటెడ్ గా US FDA వాళ్ళు ఇంపోర్ట్ అలర్ట్ ని విధించారనే డేటా కనిపిస్తుంది. ఈ రీజన్స్ తోనే స్టాక్ ఫాల్ అయినట్లు మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఇంపోర్ట్ అలర్ట్ అంటే ఏంటి? US FDA వాళ్ళు ఏదైనా ఒక పర్టికులర్ ఫార్మా కంపెనీ ఒక మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని ఇంపోర్ట్ అలర్ట్ కి విధిస్తే ఆ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో తయారవుతున్న మెడిసిన్స్ ఆర్ ఆ ఫార్మాస్యూటికల్స్ US కి వెళ్ళడానికి లేదు. ఇది ఒక బిగ్ ఇంపాక్టే కదా బికాస్ ఆ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా అప్పటి వరకు US తో జరుగుతున్న సేల్స్ అంతా కూడా ఇంపోర్ట్ అలర్ట్ తో ఇంపాక్ట్ అవుతాయి. మరి రీసెంట్ రిజల్ట్స్ ప్రకారం వీళ్ళ హలోల్ ఫెసిలిటీ ఎంత బిజినెస్ చేస్తుంది US మార్కెట్స్ లో ఆ పరంగా చూసినప్పుడు వీళ్ళ US సేల్స్ ఎంటైర్ వీళ్ళ రెవెన్యూస్ తో కంపేర్ చేసినప్పుడు 3% దగ్గరగా కనిపిస్తున్నాయి. అదే స్మాల్ నెంబర్ కాదు 3% అంటే బికాస్ ఎంటైర్ రెవెన్యూస్ తో చూస్తున్నాం కాబట్టి దట్ అది US కి సంబంధించి వెళ్తున్న ఫార్మాస్యూటికల్స్ కాబట్టి మంచి మార్జిన్ ఉంటుంది. అది ప్యూర్లీ నెగిటివ్ గా మనం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ ఉంది. US FDA వాళ్ళు కంప్లీట్ గా వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ పై ఆ ఇంపోర్ట్ అలర్ట్ ని విధించలేదు. అందులో 14 ప్రొడక్ట్స్ కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇది మనం ఇంపార్టెంట్ గా చూడాలి బికాస్ 3% దగ్గరగా వీళ్ళ రెవెన్యూస్ లో ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటున్నామా? ఈ 14 ప్రొడక్ట్స్ కి ఎగ్జామ్షన్ ఇవ్వడం కారణంగా మీన్స్ ఎంటైర్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ లో ఈ 14 ప్రొడక్ట్స్ మాత్రం US కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని పాజిటివ్ గా చెప్పడం కారణంగా 3% నెగిటివ్ ఇంపాక్ట్ కాస్త 1% కి వచ్చేస్తుంది. ఇది స్టాక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవాలి. లేదంటే ఈ స్టాక్ ఇవాళ ఇంకా ఎక్కువ ఫాలో అయ్యిండాలి బికాస్ ఈ సేమ్ హలోల్ ఫెసిలిటీ రిలేటెడ్ గా మార్చ్ 2020 లో అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అన్నారు. తర్వాత ఆగస్ట్ 2022 లో అగైన్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు 10 అబ్జర్వేషన్స్ ఇచ్చారు అండ్ అగైన్ తర్వాత కూడా అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అన్నారు. అండ్ ఇప్పుడు ఏకంగా ఇంపోర్ట్ అలర్ట్ అంటూ ఉండడం ఈ ప్లాంట్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీని లాంగ్ టర్మ్ అన్సర్టనిటీని చూపిస్తుంది. ఈవెన్ వీళ్ళకి ఈ ప్లాంట్ అనే కాదు మొహాలి ప్లాంట్ లో కూడా రీసెంట్ గా నవంబర్ లో జరిగిన ఇన్స్పెక్షన్ లో కూడా 6 అబ్జర్వేషన్స్ వచ్చాయి. ఇవి నెగిటివ్ గా కనిపిస్తుంటాయి కదా కానీ వీళ్ళ రీసెంట్ రిజల్ట్స్
ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. పర్టికులర్ గా వీళ్ళ స్పెషాలిటీ బిజినెస్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తుంది కాబట్టి ఈవెన్ ఇలాంటి అన్సర్టనిటీస్ ఉంటున్నా ఇది ఆల్మోస్ట్ 52 వీక్ హైక్ నియర్ గానే ఉంది. నెక్స్ట్ L&T టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా జేపీ మోర్గన్ వాళ్ళు చాలా మంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక క్వశ్చన్ వచ్చిందని, ఎందుకని L&T టెక్నాలజీస్ కంపేర్డ్ విత్ ఇతర మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ తో పోలిస్తే ఎందుకు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంటుందనేలా వీళ్ళకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయని, దానికి ఆన్సర్ గా ఎస్ ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ L&T టెక్నాలజీస్ జస్టిఫై చేయట్లేదని ఆన్సర్ చేస్తూ దానికి కొన్ని డేటా పాయింట్స్ ని మెన్షన్ చేశారు. FY19 లో నుంచి కొన్ని సంవత్సరాల క్రితం కంపెనీ 27% గ్రోత్ రేట్ తో గ్రో అవుతున్నప్పుడు ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ 26 టైమ్స్ ఫార్వర్డ్ ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంటే ప్రెసెంట్ కేవలం 16% గ్రోత్ తో ఉంటున్న కంపెనీ 1 ఇయర్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ తో చూస్తే 34 టైమ్స్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ జస్టిఫైడ్ కాదు అని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ తర్వాత ఇచ్చే గైడెన్స్ లో కూడా కంపెనీ కాషియస్ టోన్ తోనే మాట్లాడారు. లైక్ అప్కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతామనే టోన్ ని కూడా వాళ్ళు చూపించలేదు. కాబట్టి మార్కెట్ ఈవెన్ అది నెగ్లెక్ట్ చేస్తూ కూడా స్టాక్ ప్రైస్ ని హైయర్ వాల్యుయేషన్స్ లో ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అప్కమింగ్ క్వార్టర్ లో Q3 అండ్ అప్కమింగ్ క్వార్టర్స్ లో ప్రీవియస్ గా ఉన్న టోనే కానీ మేనేజ్మెంట్ నుంచి కానీ వ్యక్తం అవుతుంటే ఇంకా ఫర్దర్ గా బిజినెస్ లో అంత స్ట్రాంగ్ గ్రోత్ ఉండదు, కొంత కాషియస్ గా ఉన్నాం అనే టోన్ తోనే వాళ్ళు మాట్లాడితే ఆ టైమ్స్ లో డీ రేటింగ్ స్టాక్ రిలేటెడ్ గా కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుందని L&T టెక్నాలజీస్ ఒక వాల్యుయేషన్స్ పై నెగటివ్ గా జేపీ మోర్గన్ వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తున్నారు. నెక్స్ట్ భారత్ పే రిలేటెడ్ గా ఒక బిజినెస్ అప్డేట్ ని మాట్లాడుకోవాలి. షార్క్ ట్యాంక్ ఇండియా సిరీస్ ని చూస్తున్న వాళ్ళకి అష్నీర్ గ్రోవర్ గురించి అండ్ భారత్ పే ఒక సక్సెస్ స్టోరీ గురించి మోస్ట్లీ ఐడియా ఉంటుంది. కానీ కంచి చాలా టైం బ్యాక్ భారత్ పే నుంచి అష్నీర్ గ్రోవర్ అని తనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ని బలవంతంగా బయటికి పంపించారనేలా తనైతే ఆరోపణలు చేశారు. బట్ ఇప్పుడు అష్నీర్ గ్రోవర్ కి అగైనెస్ట్ గా భారత్ పే వాళ్ళు 2800 పేజెస్ ఉంటున్న ఒక సూట్ ని తనకు అగైనెస్ట్ గా ఫైల్ చేస్తూ తనపై 17 అలిగేషన్స్ చేస్తున్నారు. ఆ ఎంటైర్ 17 అలిగేషన్స్ లో కంప్లీట్ గా 88 crores దగ్గరగా కంపెనీకి సంబంధించిన మనీని ఈ అష్నీర్ గ్రోవర్ అండ్ తనతో పాటు ఉంటున్న ఫ్యామిలీ మెంబర్స్ మిస్ యూజ్ చేశారని ఢిల్లీ హైకోర్టులో 2800 పేజెస్ ఉంటున్న సూట్ ని ఫైల్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా నెక్స్ట్ హియరింగ్ 9th జనవరిన జరగనుంది. అండ్ నెక్స్ట్ మోటార్ ఇన్సూరెన్స్, మీ 2 వీలర్ కి 4 వీలర్ కి ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఒక బిగ్ అప్డేట్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓన్ డ్యామేజ్ రిలేటెడ్ గా అయితే కేవలం 1 year ఇన్సూరెన్స్ కదా ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ IRDA వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేయాలనేలా పర్ కార్స్, ప్రైవేట్ కార్స్ కి అయితే 3 years ఓన్ డ్యామేజ్ కవర్ ని అండ్ 2 వీలర్స్ కి అయితే 5 years ఓన్ డ్యామేజ్ కవర్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేయాలనేలా ప్రపోజల్ తీసుకొచ్చారనే డేటా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి ప్రపోజల్ రానుందని సెప్టెంబర్ 22nd మన ఛానల్లో చేసిన వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. బికాస్ ఆ టైంలోనే మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉంది. అండ్ దీని రిలేటెడ్ గా ఇప్పుడు అఫీషియల్ గా IRDA వాళ్ళు ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. ఇదే కాదు ఫైర్ డ్యామేజ్ రిలేటెడ్ గా కల్పించే ఇన్సూరెన్స్ లో కూడా చేంజెస్ ని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. బట్ మనం ఎక్కువగా మోటార్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తాం కాబట్టి ఇఫ్ ఇది పాస్ అవుతున్నట్లయితే ఒక్కసారి ఇన్సూరెన్స్ తీసుకొని ఇంకొక 3-5 years వరకు ఇన్సూరెన్స్ గురించి థింక్ చేయాల్సిన నీడ్ ఉండదు. అండ్ ఈవెన్ 1 year కి తీసుకునే దాంతో కంపేర్ చేసినప్పుడు 3 or 5 years తీసుకుంటున్న ఇన్సూరెన్స్ లో మోస్ట్లీ ప్రీమియం తగ్గడానికే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ MD అయిన బాబా కళ్యాణి గారు CII గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సమిట్ 2022లో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక ట్రెమండస్ చేంజ్ లోకి వెళ్ళనున్నారని, కంప్లీట్ గా మోడర్నైజేషన్ చేసేందుకు బిగ్ ఆర్డర్స్ ని వాళ్ళు ఇస్తున్నారని, రీసెంట్ టైమ్స్ లో సైమన్స్ వాళ్ళు గెలుచుకున్న ఆర్డర్ ఉంది కదా 20,000 crore ఆర్డర్, నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం అది ఎంత బిగ్ ఆర్డర్ అని. అలాంటి ఆర్డర్స్ ని రైల్వేస్ వాళ్ళు పాస్ చేస్తున్నారని, అంటే ఈ ప్రాసెస్ లో, ఈ మోడర్నైజేషన్ ప్రాసెస్ లో రైల్వేస్ యొక్క గ్రోత్ లో భారత్ ఫోర్జ్ వాళ్ళు కూడా భాగం అవడానికి స్కోప్ ఉందని. బికాస్ వీళ్ళు ఆటోమోటివ్స్, ఎనర్జీ, కన్స్ట్రక్షన్, మైనింగ్, రైల్వేస్, మెరైన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఈ సెగ్మెంట్స్ అన్నిట్లో కూడా బిజినెస్ చేస్తుంటారు. ఇందులో వన్ ఆఫ్ ద సెగ్మెంట్ అయిన రైల్వేస్ లో ప్రెసెంట్ ఇండియన్ రైల్వేస్ లో కనిపిస్తున్న ట్రాన్స్ఫర్మేషన్ కారణంగా వీళ్ళు కూడా లాభం చెందనున్నారని ఇలా చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ స్టాక్ ఇవాళ 4% అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ ఫ్రెండ్స్, ఇవాల్టి బుక్ సజెషన్ రాబిన్ గారి యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్. యాక్టివే కాకుండా పాసివ్ ఇన్కమ్ ద్వారా కూడా అధికంగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పాసిబుల్ అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ మల్టిపుల్ వేస్ లో ఇన్కమ్ స్ట్రీమ్స్ ని క్రియేట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ప్యారలల్ గా మన ఖర్చుల్ని కూడా అదుపులో పెట్టుకోవడం ఇంపార్టెంట్. మనీ సంపాదించడమే కాక దాన్ని కాపాడుకునే మార్గాల్ని కూడా ఈ బుక్ లో రచయిత తన అనుభవాలతో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్ ఒక సమరీని కుకు FM లో తెలుగులో వినొచ్చు. అండ్ ఈ ఒక బుక్ అనే కాదు, కుకు FM యాప్ లో ప్రతి వారం న్యూ బుక్స్ ని యాడ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈవెన్ మీరు బుక్ ని వింటున్నప్పుడు వాయిస్ ఒక స్పీడ్ ని పెంచుకోవడం or తగ్గించుకోవడం కూడా మనం చేయొచ్చు. వీడియో కింద ఉంటున్న లింక్స్ ని క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేశాక ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకునేప్పుడు
కూపన్ కోడ్ దగ్గర DTT200 ని మీరు ఎంటర్ చేసి 50% డిస్కౌంట్ కి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ని పొందొచ్చు. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక సబ్సిడరీని ఫామ్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారనేసరికి ఒక పాయింట్ లో 3-4% దగ్గరగా మూవ్ అయిన స్టాక్ ఫైనలీ పాజిటివ్ లో ఎండ్ అయింది. వీళ్ళ అండర్ లో శక్తి గ్రీన్ ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని ఇంక్లూడింగ్ ఛార్జింగ్ స్టేషన్స్, ఎలక్ట్రిక్ కంట్రోల్ ప్యానల్స్ అండ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవర్స్, IoT బేస్డ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ ప్యానల్స్ కంట్రోలర్స్ ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారన్న స్టేట్మెంట్స్. ఈ అప్డేట్స్ తో ఇమీడియట్ గా మూవ్ అవుతున్న స్టాక్ పెద్దగా ఇవాళ ఇంట్రాడేలో గెయిన్ అవ్వలేదు. బికాస్ ఆల్రెడీ ఈ సెగ్మెంట్ లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎటువంటి బిజినెస్ ని అండ్ ఎంత మార్కెట్ షేర్ ని గెయిన్ అవ్వగలరు అనేది మేబీ మార్కెట్ క్వశ్చన్ మార్క్ తో ఉండొచ్చు. బట్ ఓవరాల్ అనదర్ సెగ్మెంట్ లోకి హై గ్రోత్ ఉంటున్న సెగ్మెంట్ లోకి యాడ్ అవుతుండడం అప్కమింగ్ టైమ్స్ లో ఈ బిజినెస్ ద్వారా కూడా మంచి రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని కానీ వీళ్ళ బుక్స్ లోకి తీసుకురాగలుగుతుంటే డెఫినెట్లీ మనం శక్తి పంప్స్ కి పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ టాల్ బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. 650 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే ఈ కంపెనీకి 60 crores విలువ చేసే ఆర్డర్ లభిస్తూ ఉండడం అండ్ అది కూడా ఇండియాలో ఉంటున్న వన్ ఆఫ్ ద లీడింగ్ ప్యాసింజర్ కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ లభించిందని, ఇలా వచ్చిన ఈ ఆర్డర్ తో కలిపి వీళ్ళ దగ్గర టోటలీ ఫైనాన్షియల్ ఇయర్ లో 880 crore విలువ చేసే ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకుంటూ ఇలా వీళ్ళపై నమ్మకంతో ఇస్తున్న ఆర్డర్స్ కారణంగా డొమెస్టిక్ గా కూడా వీళ్ళ మార్కెట్ షేర్ ఈ సెగ్మెంట్ లో పెంచుకుంటారని ఇలా టాల్ బ్రోస్ ఆటోమోటివ్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు వెస్ట్ బెంగాల్ లో మెయిజ్ రిలేటెడ్ గా ప్రాసెసింగ్ ప్లాంట్ ని, గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ని ఇనాగరేట్ చేశారు, స్టార్ట్ చేశారని వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ అప్ సైడ్ కి మూవ్ అయింది. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసిన మెయిజ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కి ఓన్ గా పవర్ జనరేట్ చేసుకునే పవర్ ప్లాంట్ కూడా ఉంది, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కూడా ఉంది అండ్ ఈవెన్ 1,20,000 tons దగ్గరగా మెయిజ్ ని స్టోర్ చేసుకోగలిగే కెపాసిటీ కూడా ఉంది. ఇప్పుడైతే ట్రయల్ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారంటున్నారు అండ్ కంప్లీట్ గా ఫుల్ కెపాసిటీతో నెక్స్ట్ క్వార్టర్ నుంచి కూడా మెయిజ్ ప్రాసెసింగ్ ని స్టార్ట్ చేస్తారని ఇలా గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ జీ బిజినెస్ ఎక్స్క్లూజివ్ అంటూ BCG బ్రైట్ కామ్ గ్రూప్ రిలేటెడ్ ఒక అప్డేట్ కనిపిస్తుంది. December 5th and 6th ఈ డేట్స్ లో ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఈ కంపెనీ రిలేటెడ్ గా బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా ఎంటైర్ ట్రాన్సాక్షన్స్, సెటిల్మెంట్స్ అన్నిటిని కూడా ఎక్స్చేంజెస్ ఆపమన్నాయని, బికాస్ ఒక షేర్ హోల్డర్ అండ్ ఒక ప్లెడ్ చేసిన వ్యక్తి మధ్యలో పోలీస్ కంప్లైంట్ కారణంగా ఇది జరుగుతుందని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది ఇంకా వేరియస్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లోను ఈవెన్ ఎక్స్చేంజ్ లో కూడా దీని రిలేటెడ్ గా డేటా కనిపించట్లేదు. ప్రెసెంట్ జీ బిజినెస్ వాళ్ళైతే ఇది క్లెయిమ్ చేస్తున్నారు. 5th and 6th ఇన్ బిట్వీన్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి ఒకవేళ ఇది సెటిల్మెంట్ జరగకపోతుంటే ఈ ఇష్యూ కారణంగానే అక్కడ ఇంకా సెటిల్ అవ్వట్లేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మేబీ దీని రిలేటెడ్ గా అఫీషియల్ గా మనకి ఏదైనా అప్డేట్ వస్తుందేమో BCG దగ్గర నుంచి చూడాల్సి ఉంది. నెక్స్ట్ ఇవాళ వెంకీ స్టాక్ చాలా ఎక్కువగా పెరిగినట్లు కనిపిస్తుంది కదా. దీని బ్యాక్ కూడా గ్లోబల్ గా ఉంటున్న ఎగ్స్ ఒక డిమాండ్ పర్టికులర్ గా UK అండ్ మలేషియాలో ఎక్కువైందని, బికాస్ మోస్ట్ ఆఫ్ ద జోన్స్ నుంచి ఎగ్స్ అంతా కూడా ఖతార్ లో జరుగుతున్న ఫుట్బాల్ వరల్డ్ కప్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ అవుతున్నాయని, సో గ్లోబల్ గా ఎగ్స్ రిలేటెడ్ గా షార్టేజ్ ఉండడం అండ్ గ్లోబల్ గా ఎగ్ ప్రైజెస్ పెరుగుతూ ఉండడం అండ్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎగ్స్ అవుతూ ఉండడం కాబట్టి ఈ సెగ్మెంట్ లో, ఈ జోన్ లో బిజినెస్ చేస్తున్న వాళ్ళు దాని కారణంగా లాభం పొందుతారు కాబట్టి వెంకీ స్టాక్ పెరిగిందనేలా జీ బిజినెస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ LIC మేనేజ్మెంట్ రిలేటెడ్ ఒక బిగ్ అప్డేట్ కనిపిస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సెక్టర్ కి సంబంధించిన ఒక ప్రొఫెషనల్ ని LIC కి సంబంధించిన CEO చేయడానికి ఆలోచిస్తున్నారనేలా CNBC వాళ్ళు అండ్ ఇతర ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ డేటా పబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ జోన్ ఒక నో ట్రేడింగ్ జోన్ లా కన్సిడరేషన్ లోకి తీసుకోండి. ఇక్కడ నుంచి ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంటే 18,520 సో ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ ఒకవేళ ఈ జోన్ బ్రేక్ అయి అప్ సైడ్ కి వెళ్తుంటే 18,680 అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 43,370 అండ్ అప్ సైడ్ 43,840. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీస్ లో ఉన్న డేటాను గమనిస్తూ ఉంటే యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా వీళ్ళు చూస్తున్నది 18,500 to 19,000 ఇంపార్టెంట్ రేంజ్. బట్ పర్సనల్ గా నేను 18,400 to 18,900 ఈ జోనే గమనిస్తున్నాను. పెద్ద చేంజ్ అయితే డేటాలో రావట్లేదు. పర్టికులర్ గా నిఫ్టీ ఒక రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేసింది కాబట్టి ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.